పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా నోటా ఆప్షన్. ప్రస్తుత నిబంధనల ప్రకారం లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీల్లో ఉన్న అభ్యర్థులందరికంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎన్నికలను రద్దు చేయరు. నోటా తర్వాత రెండవ స్థానంలో ఏ అభ్యర్థికి అయితే ఎక్కువ ఓట్లు వచ్చాయో ఆ అభ్యర్థినే విజేతగా పరిగణిస్తారు. ఉదాహరణకు నోటాకు 1500 ఓట్లు వచ్చాయి. ఒక అభ్యర్థికి 1050 ఓట్లు వచ్చాయి. మరో వ్యక్తికి 900 ఓట్లు వచ్చాయి. వీరిద్దరి ఓట్లలో మెజారిటీలో ఎవరు ఉన్నారో వారినే విజేతగా ఎన్నుకుంటారు. అంతే తప్ప ఎన్నికల వ్యవస్థలో తిరస్కరించే హక్కు లేదు. నోటా అనేది కేవలం నిరసన తెలిపే హక్కు మాత్రమే. ఓటరుకు ఏ అభ్యర్థి నచ్చలేదు అని తెలిపేందుకు మాత్రమే, కానీ అది ఫలితాన్ని తారుమారు చేయలేదు. నామినేషన్ తిరస్కరించుటకు కారణాలు: ఎన్నికల సంఘం సూచించిన ధృవీకరణ పత్రాలు లేకపోయినా, నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం నామినేషన్ పత్రం లేకపోతే తిరస్కరిస్తారు. నామినేషన్ పత్రంపై అభ్యర్థి లేదా ప్రతిపాదకుడు వేసిన సంతకాలు సరిగ్గా లేకపోయినా, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కేటాయించిన స్థానాలలో ఇతరులు నామినేషన్ దాఖలు చేసినా తిరస్కరిస్తారు. మహిళల కోసం రిజర్వ్ చేసిన స్థానాలలో పురుషుల స్థానంలో మహిళలు దాఖలు చేస్తే తిరస్కరిస్తారు. అలాగే వార్డు నెంబర్ అభ్యర్థి ప్రపోజల్ సంబంధిత వార్డులో ఓటరుగా నమోదు కాకపోతే తిరస్కరిస్తారు. నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యా అర్హతలు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఈసి నిర్దేశిత నమూనాలో 2 సాక్షుల ధృవీకరణలతో పాటు డిక్లరేషన్ పత్రాన్ని అభ్యర్థి సమర్పించలేకపోతే నామినేషన్ సంబంధిత అధికారులు రిజెక్ట్ చేస్తారు.